మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపై నిన్నటి సీఎంల మీటింగ్ లో చర్చ జరగలేదని చెప్తున్నారు. అయితే మీటింగ్ అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ బనకచెర్ల ప్రస్తావన చేయలేదని, వారు మాట్లాడుతున్నప్పుడు మేము ఆపుతామనలేదని అన్నారు. ఇక ఏపీ మంత్రి ఈ విషయాన్ని కమిటీ చూసుకుంటుందని కూడా చెప్పారు. దీంతో బనకచెర్ల రచ్చకు బ్రేక్ పడిందా? అసలు ఈ ప్రాజెక్టు విషయంపై ఏపీ తెలంగాణల మధ్య సయోధ్య సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే జల వివాదాలపై ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల చర్చల గురించి ఈ రోజు మనం ప్రధానంగా డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. లింగం యాదవ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఏదైతే ఏపీ ప్రత్యేకించి ఎజెండా తనది కేవలం బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చ అన్నప్పుడు బనకచెర్ల గురించి అయితే మేము చర్చించాల్సిన అవసరం లేదు, అలాంటప్పుడు చర్చకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళమన్న వాళ్ళు ఎందుకు వెళ్లారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏంటి, దానికి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జేఎస్ ప్రేక్షకులకు పెద్దలకు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా బనకచెర్ల విషయంలో గతంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలోనే తెలంగాణ అభ్యంతరాలని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. ఇవాళ నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఇవాళ ముఖ్యమంత్రి గారు, నిన్న మంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న జరిగినటువంటి సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మినిస్టర్ ముందు జరిగినటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో నుంచి ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఇవాళ దాన్ని పరిష్కరించుకోవడం కోసం నిన్న ఇవాళ మీటింగ్ జరగడం జరిగింది. ఇవాళ దాంట్లో ప్రధానంగా ఇవాళ గత 10 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు మరి ఆనాడు ఇవాళ టెలిమెరిట్లీ ఏర్పాటు చేయకుండా ఎవరి వాటా ఎంతనో, ఎవరు ఇప్పుడు ఎంతసేపు మనం వేగ్ అనడం, వాళ్ళు మనని అనడం, ఈ విధంగా తప్ప మనకు ఒక అక్యురేట్ డేటా అనేది లేదు. ఇవాళ దాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే దానికయ్యే ఖర్చును కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం జరిగింది. దానికి ఇరు రాష్ట్రాలు కూడా ఇవాళ అగ్రి అయింది. అదే విధంగా ఇవాళ శ్రీశైలం డ్యామ్ లో జరిగినటువంటి కొంచెం చాలా వరకు అక్కడ రిపేర్లు జరగాలని గతంలో ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. దాని మీద కూడా రిపేర్లు ఇవాళ దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఇవాళ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో దానన్నిటి కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీస్, ఇంజనీర్లు, అదే విధంగా ఆఫీసర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ కూడా విత్ ఇన్ 1 month లోపు అంటే 30 days లోపు ఏర్పాటు చేసి ఈ ఏదైతే సమస్యలు అన్ని ఉన్నాయో దాన్ని పరిష్కరించుకోవడం కోసం ఇవాళ మీటింగ్ జరిగింది. అదే విధంగా 4వ పాయింట్ ఇవాళ అయితే గతంలోనే, ఇది ఇప్పుడు కాదండి, గతంలోనే అపెక్స్ కమిటీలో అగ్రి అయ్యారు. అదే విధంగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడా ఉంది. అంటే రివర్ బోర్డు లో ఒకటి తెలంగాణలో ఉంటే ఒకటి ఆంధ్రలో ఉండాలని. ఇది దానికి మళ్ళొకసారి అంటే ఇవాళ శాశ్వత ఆ గతంలో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారమే గోదావరి రివర్ బోర్డు తెలంగాణలో, కృష్ణా రివర్ బోర్డు కేఆర్ఎంబి ఇవాళ ఆంధ్రాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే దీని యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ ఒక సమస్యని సామరస్యపూర్వకంగా ఇవాళ పరిష్కరించుకోవడం కోసం ఒక గొప్ప ముందడుగు పడిగింది. ఇవాళ గతంలో లెక్క వేగ్గా మాట్లాడుకొని మీరు అన్ని ఇవాళ గతంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు ఎవరండి? ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఎవరి ఆధ్వర్యంలో వాళ్ళ ఆనాడు పునాదులు పడ్డాయండి? మరి ఆనాడు ఎందుకు మాట్లాడలేదండి? అంటే 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించి మీరు తెలంగాణకు చేసినటువంటి ద్రోహం అంతా ఒకవైపు, ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం సంవత్సరాల కాలంలోనే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి, తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా జరగాలి, వాటా ప్రకారమే మాకు నీళ్లు రావాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ బనకచెర్ల మీద ఆల్రెడీ మేము ఇచ్చామండి, అది చర్చ ఎందుకు జరుగుతుందండి? ఆల్రెడీ మన అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ దాని మీద చర్చ ఎందుకోండి? చర్చ లేదు, అదే అందుకే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మా అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పాం. ఎవరు కూడా ఇవన్నీ కూడా కావాలని బీఆర్ఎస్ ఈ ఎమోషనల్ రాజకీయ డ్రామా ఈ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. మరి హరీష్ రావు ఏంటంటే గతంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు మరి ఏ విధంగా అన్నాడు? తెలంగాణ కృష్ణా వాటర్ లో 299 TMS కి ఎట్లా అగ్రి అయ్యారండి? తెలంగాణకు రావాల్సిన వాట ఎంతండి? ఎట్లా అగ్రి అవుతారండి? అంటే మీరు చేసిన ద్రోహమే కదా. మీరే కదా రాయలసీమకు నీళ్లు తీసుకుపోతాం, రత్నాల సీమ చేస్తామని చెప్పింది. ఇదే కేసీఆర్ కదా రోజా ఇంటికెళ్లి చేపల పులుసు తినొచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేస్తామని చెప్పి
దయచేసి ఎమోషనల్ పాలిటిక్స్ మీ రాజకీయ అవసరాల కోసం చేయకండి. ఇక్కడ ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఒక గొప్ప ముందడుగేసింది సమస్యను పరిష్కరించుకోవడానికి. డెఫినెట్ కూడా తెలంగాణకి ఇవాళ గోదావరిలో ఏదైతే మిగులు జలాల గురించి ఇప్పటి వరకు మనకు చర్చే జరగలే. అసలు దాని ఎన్ని మిగులు జలాలు ఇంతవరకు మన దగ్గర అక్యురేట్ డేటానే లేదు. ఇవాళ దాని గురించి మీరు మీరే కదా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పింది. మీ దగ్గర అక్యురేటెడ్ డేటా లేనప్పుడు ఎట్లా చెప్తారండి? కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నికర జలాలే పంపిణీ జరిగిందండి. మిగులు జలాలు, వరద జలాల మీద ఇంతవరకు అసలు దాని మీద లెక్కలే లేవు. ఇవాళ దయచేసి మీ రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లండి? ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి. లింగం యాదవ్ గారు. ఎస్, పల్లి రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. ఎస్, నిన్న ఏదైతే దీని గురించి ప్రాజెక్ట్ ప్రస్తావనే లేనప్పుడు ఆపమని ఎలా అంటామంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మరోపక్క అటు ఏదైతే నిధులేమో రాహుల్ గాంధీకి అండ్ నీళ్లేమో చంద్రబాబుకి, ఇప్పుడు పూర్తిగా తెలంగాణ వ్యతిరేకిని సీఎం గా చేసుకున్నాం, ఇప్పుడు తెలంగాణ ప్రజలకి బూడిద మిగిలింది అంటూ అటు కేటీఆర్ కమెంట్స్ ని ఏ రకంగా సమర్థిస్తారు? ముందుగా సునీత గారు, మీకు జీనియస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు లింగం యాదవ్ గారికి, కోటేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు సోదరులు లింగం యాదవ్ కూడా ఎందుకు ఈ మధ్య మంచి చదువుకున్నాడు, ఇంత విద్యావంతుడు, ఓబీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు, సరే తను కూడా సరే పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాదన, పార్టీ నేరేషన్ చెప్పడం తప్పు కాదు. కానీ అన్నిటికంటే ముందు ఒకటి వాస్తవాలు అన్నది ఒకటి ఉంటది. నిన్న జరిగినటువంటి సమావేశం సరే, ముందు ఎజెండా బంకచర్ల ఎజెండా లేదన్నారు. ఆ ఎజెండా అయితే మేము రాము అని చెప్పినారు. మేము బహిష్కరిస్తామని చెప్పినాం, దూరంగా ఉంటామని చెప్పిండ్రు. నిన్న చాలా స్పష్టంగా అందరికీ తెలిసింది. మనం ఎంత దాచిపెట్టి మాట్లాడినా కూడా ఒకటైతే వాస్తవం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పలుకుబడినంత ఉపయోగించి, తన అవసరం కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వంలో అవసరం నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి ఉపయోగించి గత 6 నెలలుగా ఈ బంకచర్లకు సంబంధించి, ఈ గోదావరి బనకచర్ల లింకేజీకి సంబంధించి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆ ఎజెండా మీదనే నిన్న ఏర్పాటు చేసినటువంటి సమావేశం. అది విషయం. ఇక్కడ మొన్న టిఆర్ఎస్ నుంచి మాట్లాడగానే అప్పటికప్పుడే అదైతే మేము రాము అది అని చెప్పేసి ఏదో కేంద్రానికి లెటర్ పంపించారు. అయిపోయింది. నిజంగానే అనుకున్నాం, సరే అయితే బైకాట్ చేస్తారో, దూరంగా ఉంటారేమో బనకచర్ల. నిన్న సమావేశం అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారండి? అసలు బనకచర్ల చర్చనే రాలేదు, వాళ్ళు కడతామని చెప్పలేదు, దాని గురించి ఇంకా చర్చించి మాట్లాడే అవసరమే లేదు, అది అసలు ప్రస్తావన లేదు అని చెప్పింది. ఇప్పుడు మిత్రుడు లింగం గారు ఇప్పుడు చెప్పిన 4 అంశాలు, వాటి మీద చర్చ జరిగింది, కమిటీ వేసుకున్నాం ఇది అని చెప్పేసి చెప్పింది. కానీ అంతకంటే ముందే ఆ సమావేశం అయిపోగానే రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడే కంటే ముందే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు మాట్లాడిండ్రు. చాలా స్పష్టంగా మాట్లాడిండ్రు. బనకచర్లకు సంబంధించి, మిగతాకు సంబంధించి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింకేజీ, అట్లాగే కృష్ణానది మీద ఉన్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించి పరిష్కరించుకోవడం కోసం కమిటీ చర్చించినాం, కమిటీ వేసుకున్నాం, అది నెల రోజుల్లో దానికి ఇస్తారని చెప్పేసి చెప్పింది. అంటే ఏందండి ఇది? అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో సబ్జెక్టే లేదు అని చెప్పేసి చెప్పిండ్రు. ఆల్రెడీ క్లియర్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి దాంట్లో ఆ ఎజెండాలోనే ఫస్ట్ ఎజెండా మొట్టమొదటిసారిగా ఎజెండా బనకచర్ల, గోదావరి బనకచర్ల లింకేజీకి సంబంధించినటువంటి ఎజెండా ఫస్ట్ పాయింటే. ఈ గంత ముఖ్యమంత్రి గారు కూడా సమావేశం తర్వాత కూడా గింత అబద్ధం మాట్లాడితే, గింత మోసం చేస్తే ఇక ఏం మాట్లాడతారండి, ఏం చెప్తారండి? అంటే మీరేమో అబద్ధం అంటున్నారు, కానీ కాంగ్రెస్ నుంచి 2 రాష్ట్రాల సీఎంలు స్నేహపూర్వకంగా మాట్లాడి ముందుకు వెళ్తామంటే బీఆర్ఎస్ కి ఎందుకు కడుపుమంట అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఏదండి, ఏం కడపండి? ఎవరండి ఏం మాట్లాడుతున్నారండి? ఏం కడుపుమంట? అరే ఓ పక్కన బంకచర్ల గోదావరి నది మీద, గోదావరి బనకచర్ల పేరు మీద 200 టీఎంసీలు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు అటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ఇద్దరు పరస్పర అవసరాలు ఉన్నాయి.
అని చెప్పేసి తీసుకుపోవటానికి జరుగుతుందని చెప్తుంటే, అరే మళ్ళీ ఇంకా ఎంతసేపు టిఆర్ఎస్ మీద ఎదురు దాడి చేయడం తప్ప ఏంటండి? నిన్న ఎజెండా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఎజెండాలో ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల గోదావరి బనకచెర్ల లింకేజ్ సబ్జెక్ట్ ఉందా లేదా? అదే కదా క్లారిటీ సమావేశము. తీసుకుందామండి. రవికుమార్ గారిని మళ్ళీ వస్తాను. చెప్పాడు కదా, మాట్లాడాడు కదా, అడ్మిట్ చేశాడు కదా దీని మీద జరిగిందని చెప్పేసి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు బుకాయిస్తారు. ఇంకా అది అసలు సబ్జెక్టే లేదు, దానికి సంబంధించి చర్చే లేదు, వాళ్ళు అది కట్టమన్న మాటే లేదు కాబట్టి దాని గురించి సబ్జెక్టే లేదని చెప్పేసి క్లారిటీ తీసుకుందాం. రవికుమార్ గారు ఎంత మోసం చేయటం అండి, మళ్ళీ ఎదురుదాడి మాట్లాడడం, అవి మాట్లాడడం. ఇవాళ గోదావరి నది మీద చంద్రబాబు నాయుడు గారు బాజాప్తా వాస్తవం ఒప్పుకున్న, ఎన్ని వాదనలు చేసినా వాస్తవం ఏంటంటే గోదావరి బనకచెర్ల పోలవరం నుంచి గోదావరి బనకచెర్ల మీద 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవటం కోసం శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తున్నది. నిన్న జరిగినటువంటి సమావేశం కూడా దానికోసమే జరిగింది. ఇక్కడ తెలంగాణలో నడుస్తుంది. మా మిత్రుడు లింగం యాదవ్ గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నాడు. కాదు, ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నది. కేవలం కాంగ్రెస్ కండువా మాత్రమే ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. నేను మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు క్లారిటీ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. అభ్యంతరం చెప్పినాం కాబట్టి రవికుమార్ గారు మళ్ళీ వస్తా. తప్పుదో పట్టించడం కోసము టైం చాలా ఉంది, మనం మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి క్లారిటీ తీసుకుందాం, టైం ఎక్కువ ఉంది. వెంకటరెడ్డి గారు, సో ఏంటి నిన్న 2 తెలుగు రాష్ట్రాల సీఎంలతో అటు జలశక్తి మంత్రి పాటిల్ మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి అసలు ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ వింటున్నాం, బీఆర్ఎస్ వర్షన్ వింటున్నాం, అసలు మీకున్న దీనికి సంబంధించిన పాయింట్స్ ఏంటి? అందరికి నమస్కారం. నిన్న జరిగిన సమావేశం ఏంటంటే బేసిక్ గా ఈ తెలుగు రాష్ట్రాల నీటి జలాలు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే రేపొద్దున ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయొచ్చనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన సిఆర్ పాటిల్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక్కడ అపెక్స్ కౌన్సిల్ కాదు అది. ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎక్కడ కూడా కూర్చోబెట్టి మాట్లాడుకున్న పరిస్థితి కనపడలేదు ఎక్కడ. అంతకుముందు ఒకసారి జరిగినట్టుంది, 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ జరిగినట్టుంది. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారితో ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రెండవసారి జగన్ గారితో. తర్వాత ఎక్కడ కూడా మీటింగ్లు ఎక్కడ కూడా జరగలేదు. సో ఈ యొక్క సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్లు ఉన్నాయి. వాటిని కూర్చొని పరిష్కరించుకుంటేనే ముఖ్యమంత్రి గారి చీఫ్ మినిస్టర్ల ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకుంటేనే చర్చించుకుంటేనే ఇవి సాధ్యమవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి వారిని మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఏమంటున్నంటే ఇప్పుడు కృష్ణా నది మీద టెలిమెట్రీ యంత్రాలు ఎప్పటి నుంచో పెట్టాలని ఉండే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సారంగా వాడుకుంటుంది కాబట్టి దాని మీద కట్టడి చేయాలి, కొంత మానిటరింగ్ చేయాలనే ఆలోచనతోటి ఎప్పటి నుంచో ఉండే. కానీ ఎప్పుడు కూడా అది పెట్టిన సందర్భాలుగా లేవు. తర్వాత శ్రీశైలం డ్యామ్ కానీ లేకపోతే శ్రీశైలం నది పరివాహక ప్రాంతంలో ఆ డ్యామ్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే డ్యామేజ్ అవుతా ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చేయాలన్న ఆలోచన. మూడవది ఏంటంటే కృష్ణా నది బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, గోదావరి నది బోర్డు తెలంగాణ రాష్ట్రానికి ఆఫీసులు ఉండాలన్న ఆలోచనతోటి అది కూడా పరిష్కరించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఒక సెంటిమెంట్ రాజకీయాల కోసమో లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి కోసమో, తెలంగాణ రాష్ట్రంలో 2 నదులు మన తెలంగాణ పరివాహక ప్రాంతం నుంచి పోతా ఉన్నాయి, దగ్గర 70-80%. కానీ వాటిని వాడుకోలేని పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా జరుగుతా ఉంది. మనకు తెలుసు ఏ ప్రాజెక్టులు ముందుకు పోయినా చెప్పండి, ఏ ప్రాజెక్టులు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది, దాని పని అయిపోయింది, ఇప్పుడు దాకా దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. మేడిగడ్డ కుంగుతుందని ఎన్డీఎస్ రిపోర్ట్ చెప్పింది, దాన్ని ఎట్టి పరిస్థితులు వాడుకునే పరిస్థితి లేదని చెప్తా ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 నదులు జలాలు ఏవైతే మనకి కేటాయించారో అవన్నీ వాడుకోవాలంటే వాటి ప్రాజెక్టులు రావాలి, ప్రాజెక్టులు కట్టుకోవాలి, చర్చలు జరగాలి, ఎట్టి పరిస్థితులు వాటి నిధులు తెచ్చుకుంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది తప్పితే ఈ సెంటిమెంట్ రాజకీయాల కోసమో లేకపోతే ఏది రగల్చడానికి కోసమో మనం ఇవన్నీ కూడా ఆరోపణలు చేయొద్దు, రాజకీయాలు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి,
సలహాలు సూచనలు తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయో ఏమేం చేయాలనేది చేయాలి. చేస్తేనే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడితే తప్పితే ఈ సెంటిమెంట్ రాజకీయాల కోసం పోయి ఓటు బ్యాంక్ కోసమో లేకపోతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో చేస్తే మాత్రం డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లాగే ఉంటుంది. ఏదైతే పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఒకవేళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగలేదు అంటే తర్వాత ఇంకొక ఫీజిబుల్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ప్రాణహిత చెవెళ్ళు కానీ లేకపోతే మిగతాయి కానీ వాటిని కూడా ముందుకు తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకుంటే ప్రాజెక్టులు కడితేనే రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి, బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మనకు తెలుసు ట్యాగ్ లైన్ ఆ నీళ్లు ముఖ్యమైనది. సో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. సో దాన్ని ఇప్పటికి కూడా మనం పెండింగ్ లో పెట్టుకుంటూ ఇవి వాడుకోలేకపోతే పక్క రాష్ట్రాలు వాటిని వాడుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఈ బనకచర్ల ఇష్యూ కూడా అట్లాగే వస్తా ఉంది. బనకచర్ల మీరు వాడుకోవట్లేదు, మేము వాడుకుంటామని చెప్పి చెప్పుకుంటూ అక్కడ కడదామని ప్లాన్ చేస్తే సిడబ్ల్యూఎస్ కానీ గోదావరి నదీ బోర్డు కానీ తర్వాత పోలవరం అథారిటీ కానీ వాళ్ళంతా అభ్యంతరాలు చెప్తేనే ఇప్పుడు ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద కమిటీ చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఆబ్జెక్షన్స్ చూపించుకుంటూ ఏపీ మాత్రం ప్రధానంగా ఒకటే ఎజెండాతో వెళ్ళింది కదా, కేవలం బనకచర్ల ప్రాజెక్టు గురించే ఈ చర్చలో మాట్లాడని ఏపీ మాత్రం అదొకటే ఎజెండా పెట్టుకుంది కదా. ఆ ఎజెండా అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఏపీ మంత్రి చెప్పింది వినాలా లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చెప్పింది వినాలా? ఎవరిని వినాలి చెప్పండి? మన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము ఈ నీటి జలాల వినియోగం కోసము ముఖ్యమంత్రి గారు మేము లేదు దాని మీద మాట్లాడారు. ఆల్రెడీ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, దాని మీద చర్చలు జరగలేదు అని చెప్పినప్పుడు మరి ఏపీ మంత్రి మాట్లాడిన మాటలు మనం ఎందుకు తీసుకోవాలి సీరియస్ గా? మనకు కావాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారే రెస్పాన్సిబుల్ చెప్పాలంటే. ఇప్పుడు ఏ మాట మాట్లాడినా కూడా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా రేపొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం డెఫినెట్ గా వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిందే. రేపొద్దున బనకచర్ల పోతుంది, ముందుకు పోతుంది, దీన్ని ఆపట్లేదు అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఎస్, మీ మంత్రులు ఏది ఆంధ్రప్రదేశ్ మంత్రులు రకరకాలు మాట్లాడచ్చు, కానీ ఇది ముందు జరుగుతుందా, ముందు పోతుందా, ఏది అవసరం ఏది కాదు అని చెప్పి ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే మన మంత్రులు చెప్పాలి. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కూడా బయటకు వస్తాయి. ఎప్పుడు మనకు తెలుసు అంతకుముందు కృష్ణా నది ఏదో జలాలు ఉన్నాయో మీరు వాడుకోండి, రాయలసీమ రత్నాలసీమ చేసుకోండి అని చెప్పింది అప్పుడు ఎవరు? 299 టీఎంసీలకి వీళ్ళకి ఒప్పుకున్నది ఎవరు? కేసీఆర్ గారు కాదా? సో ఆ టైంలో ఒప్పుకుంది మీరు కాదా? ఒప్పుకుంది మీరే కదా. ఒక నిమిషం రవికుమార్ గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం దయచేసి మీరు రవికుమార్ గారు మీరు పాయింట్ నోట్ చేసుకోవాలండి. పాయింట్ నోట్ చేసుకుని తర్వాత ఇంటరప్ట్ అవ్వచ్చు. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడచ్చు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం మీరు వెంకటరెడ్డి గారు రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులు ఏమి లేవు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా వాడుతున్నారు. ఇప్పటికీ ముగ్గురు అధికారులు దొరికారు. 1000 కోట్ల ఆస్తుల పైన సంపాదించారు. వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఇంకా ఓకే, నేను మళ్ళీ మాట్లాడతానండి దాని గురించి. వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఏదైతే ప్రాజెక్ట్ ప్రస్తావనే లేనప్పుడు ఆపమని ఎలా అంటామనేది ఒక రేవంత్ రెడ్డి వర్షన్ మనం విన్నాము. కానీ అటు చంద్రబాబు నాయుడేమో అటు బనకచర్ల వల్ల ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టం లేదు, దీన్ని వివరించామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళేమో ప్రధాన ఎజెండా బనకచర్ల గురించి పెట్టుకుంటే మనం నుంచి ఒక 13 అంశాలు పెట్టాము. సో మొత్తం మీద అయితే ఒక 4 అంశాలపైన ప్రధానంగా డిస్కషన్ అయితే జరిగింది. సో ఏంటి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ప్రాజెక్టు గురించి ప్రస్తావన వచ్చిందా లేదా? ఎవరు నిజం చెప్తున్నారు? మొట్టమొదటిగా ఆ సమావేశం అధికారికమైనటువంటి సమావేశం కాదు, అంటే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు. గోదావరి జలాల మీద
తలెత్తినటువంటి వివాదాలు లేదా ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమైనప్పటికీ వాటి గురించి అభిప్రాయాల మార్పిడికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అనధికార సమావేశం. అందువల్ల దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉన్నాయి. ఆ సమావేశంలో బనకచెర్ల ప్రస్తావన లేదా అంటే బనకచెర్ల ప్రస్తావన వచ్చింది. తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభ్యంతరం తెలపలేదా అంటే తెలిపారు. మరి అది ఎజెండాగా చర్చించారా అంటే ఎజెండాగా లేదు. ఎందుకంటే గోదావరి జలాల తర్వాత బనకచెర్ల వస్తుంది, లేకపోతే ఇంకా మిగతా అన్ని ప్రాజెక్టులు వస్తాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కానీ తెలంగాణలో అన్ని ప్రస్తావనలు రావడం వేరు, అఫీషియల్ గా ఎజెండా పెట్టి చర్చించడం వేరు. ఇక దాని మీద వచ్చినటువంటి స్పందనలు చూస్తే నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్తున్నారు, అసలు బనకచెర్ల మీదనే ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి చెప్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి అంశం. అది 2 రాష్ట్రాలు లేవనెత్తినటువంటి అంశాల మీద దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ తప్ప బనకచెర్ల మీదనే ఒక కమిటీ వేసినట్టు కేంద్ర ప్రభుత్వము గత రాత్రి విడుదల పిఐబి ద్వారా విడుదల చేసినటువంటి ప్రకటనలో అసలు బనకచెర్ల ప్రస్తావనే లేదు. అందుకని ఒకటి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము దానికి తనదైనటువంటి భాష్యం చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షం వైసీపీ ఏం చెప్తా ఉంది, అసలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యాడు, అదే ఎజెండా తోటి సమావేశానికి వెళ్లి అసలు ఆ ప్రస్తావన కూడా లేకుండా ఏమి చేయకుండానే ఆయన పూర్తిగా విఫలం చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక లేదా నాయకులు అది స్పందనలు ఉన్నాయి. మరి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అందువల్ల దేన్ని ప్రామాణికంగా, నా అభిప్రాయం ప్రకారం ఒక కమిటీని వేశారు. రెండవది, బనకచెర్ల విషయానికి వస్తే వాళ్ళు ప్రతిపాదించినటువంటి తాత్కాలిక ప్రాజెక్టు నివేదికని పర్యావరణ శాఖ తిరస్కరించింది. అదేవిధంగా జలవనరుల శాఖ కూడా అసలు ముందు మిగులు జలాలు ఎంత ఉన్నాయో తేల్చుకోకుండా మీరు ఇది చెప్తారేంటి, ముందు దాని సంగతి తేల్చుకోండి అని చెప్పేసి దాన్ని తిప్పి పంపింది. అటువంటి తిప్పి పంపిన దాని గురించి, ఆ ప్రాజెక్టు గురించి చర్చించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఎజెండా పెడుతుంది, ఏ ప్రాతిపదికన పెడుతుంది, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా అంగీకరిస్తుంది అనేటువంటి అంటే సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలు. మరి ప్రస్తావన రాలేదా అంటే ప్రస్తావన వస్తాయి. ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ప్రస్తావనలు వస్తాయి. ఎవరి వాదనలు వాళ్ళు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందుకని ఒక కమిటీని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బనకచెర్ల కాదు, బనకచెర్ల వివాదం మీద కాదు, లేకపోతే బనకచెర్ల ప్రతిపాదన మీద కాదు, మిగిలినటువంటి అంశాలన్నింటి మీద ఒక కమిటీని వేశారు. ఇప్పుడు తేల్చాల్సింది గోదావరి జలాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి జలాలకు సంబంధించినటువంటి ఒక కేటాయింపు మాత్రమే ఉన్నది. వాటిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రానికి ఎంత వాటా అనేది తేల్చాలి. అది ఎవరు తేల్చాలంటే కేంద్ర ప్రభుత్వమే తేల్చాలి. దానికి ఒక ట్రిబ్యునల్ వేస్తుందా, లేకపోతే ఇంకోట ఎట్లా వేస్తుంది ఏంటి అనేటువంటిది అన్ని రాష్ట్రాలకి, విభజిత రాష్ట్రాలన్నిటికీ గతంలో ఏ విధంగా ఒక ప్రాతిపదిక ఉన్నదో అదే విధంగా వేయాలి. అటువంటిది మరి ఏ రాష్ట్రం కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో కూడా ఈ వాటాల సంగతి తెలుసుమని చెప్పేసి అడిగిన పాపాను పోలేదు. ఈ బనకచెర్ల ప్రస్తావన వచ్చిన తర్వాత ఈ బనకచెర్ల మీద ఇటువంటి అభ్యంతరాలు కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తుందని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం 3 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అంటే 10 సంవత్సరాల పాటు గోదావరి జలాల పంపిణీ గురించి మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెచ్చలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం అయినా చొరవ తీసుకున్నదా అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా అటువంటి చొరవ లేదు. దానికి ఉండేటువంటి రీజన్స్ దానికి ఉండొచ్చు, రాజకీయాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర. మనకెందుకు ఈ వివాదంలో తలపెట్టి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రయోజనాలు ఏమన్నా దెబ్బతింటాయో, ఏదైనా కావచ్చు. అందువలన ఇది
ఇంకా తేవాల్సినటువంటి అంశమే. రెండోది అత్యంత సంక్లిష్టమైనటువంటి వివాదంగా ఇప్పుడు మారింది. మరి గోదావరిలో మిగులు జలాలు లేవా? ఏమిటి మిగులు జలాలు? గడిచినటువంటి 30 సంవత్సరాలు లేదా అంతకు ముందు మొత్తం డేటాను కనుక చూస్తే సగటున 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి అనేటువంటిది ఒక వాస్తవం. కృష్ణా జలాలు పంపిణీ జరిగినా లేదా గరిష్టంగా వినియోగించుకున్నప్పటికీ కృష్ణా జలాలు కూడా అదే విధంగా విజయవాడ దగ్గర నుంచి కృష్ణా సముద్రంలో కలుస్తున్నాయి. మరి గడిచినటువంటి 7 సంవత్సరాల్లో చూస్తే కనిష్టంగా 2400 టీఎంసీలు, గరిష్టంగా 6000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోయినట్టు మనకు తెలుస్తున్నాయి. సగటును చూస్తే 3000 టీఎంసీలు కనిపిస్తున్నాయి. మరి ఆ విధంగా పోయేటువంటి వాటిని సముద్రంలో రెండు రాష్ట్రాలు దెబ్బలాడుకొని సముద్రంలో కలపడం ఉచితమా, లేకపోయేట్లయితే సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కరించుకోవడం ఉచితమా? ఇది సమస్య. నా అభిప్రాయం ప్రకారం పనకచెర్లు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, నదుల అనుసంధానం ద్వారా వృధాగా పోతున్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలి అనడంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ కూడా విభేదించట్ల. ఇన్ ప్రిన్సిపల్ దాన్ని అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. అయితే ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది సమస్య. గోదావరి జిల్లాల్లో వాటా తేలకుండా బనకచెర్ల ప్రాజెక్టుకి గనక అనుమతించేట్లయితే మరి మా ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. మేము భవిష్యత్తులో ప్రాజెక్టులు కట్టుకుంటే వాటికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది తెలంగాణలో సహజంగా న్యాయబద్ధంగా లేవనెత్తినటువంటి అభ్యంతరం. అందుకని తెలంగాణకు అన్యాయం జరగకూడదు. అదేవిధంగా గోదావరి లేదా కృష్ణా జలాలు వృధాగా సముద్రంలోకి పోకూడదు. వాటిని ఎట్లా వినియోగించుకోవాలనే దానికి ఒక సమగ్రమైనటువంటి పథకాలని లేదా చర్చను నిర్వహించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. నేను ఈ సందర్భంగా ఏం చేస్తారు ఏమిటనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి. లింగం యాదవ్ గారు, సో ప్రాజెక్టు గురించి ప్రస్తావన లేనప్పుడు ఆపమని ఎలా అంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటే, ఆ టైము మరి ప్రస్తావన వచ్చింది, అబద్ధాలు చెప్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అంటూ హరీష్ రావు కమెంట్స్ ఉన్నాయి. మరోపక్క ఏదైతే పూర్తిగా తెలంగాణ ప్రజలకి బూడిదనే ఉంది అని చెప్పేసి కేటీఆర్ కమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు రేవంత్ రెడ్డి కూడా ఒక కమెంట్ అన్నారు, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కూడా ఏపీకి కేసీఆర్ దారదత్తం చేశారు, తప్పుల్ని ఇప్పుడు మేము సరిదిద్దుతున్నామని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఆ తప్పులేంటి, ఏమనుకోవచ్చు ఈ కమెంట్స్ అన్నింటికి? అండి, ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణకు మోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎక్కువ జరిగిందండి. నేను అదే చెప్తున్నా. ఇవాళ నేను ఒక దక్షిణ తెలంగాణ బిడ్డనండి. ఇవాళ దక్షిణ తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు అన్యాయం వీళ్ళు ఏ విధంగా చేసిరో నేను డేటాతో చెప్తా. ఆన్ ద రికార్డ్. ఇది నా ఒక్కరి మాటలో నేనేదో వేగ్ గా చెప్పేది కాదండి. ఇప్పుడు పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. ఎక్కడైనా అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారమైన, ఆనాడు 83 బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమైన క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నీటి వాటాల పంపకం జరుగుతుంది. తెలంగాణలో కృష్ణా రివరు 70 to 80% వరకు ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఉందండి. మరి తెలంగాణకు ఆనాడు 2017 అండి, 10 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? కేసీఆర్ గారు ఉన్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి ఆనాడు ఎవరు ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆనాడు వీళ్ళ మధ్యలో ఒప్పందం ఏం జరిగింది? 299 టీఎంసీలు తెలంగాణకు ఎట్లా అగ్రి అవుతారండి? మనకు న్యాయబద్ధమైనటువంటి వాటా 575 రావాలి, లేదా అంతకు మించి ఇంకా అయినా కూడా రావాలి. కనీసం నువ్వు 575 కూడా అగ్రి కాలే కదా. నువ్వు 299కి అగ్రి అయ్యి తెలంగాణకు మోసం చేసింది నువ్వే కదా. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నువ్వు ఇక్కడ తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మరి జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదండి? మీరు గోదావరి నీళ్లు రాయలసీమని రతనాలసీమ చేస్తున్నావు. ఇంకొకటండి, మనందరికి కూడా తెలిసి ఇక్కడ ఉన్నది అందరూ కూడా మేధావులే. మొదటి బేసిన్ ఏ రివర్ అయితే ఆ రివర్ బేసిన్ లో అక్కడ ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాత ఇతర బేసిన్లకు నీటిని తరలించకపోతారు. ఇది జనరల్ గా జరిగేది. ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆ విధంగా జరుగుతుంది. ఇండియాలో కూడా ఆ విధంగానే జరుగుతుంది.
మరి ఇవాళ గోదావరి నీటి వాటా నికర జలాలు తప్ప మిగులు జలాల మీద ఇప్పటి వరకు నేను ఇంత ముందుకే చెప్పిన అక్యురేట్ డేటా లేదు, అసలు దాంట్లో పంపకాలే జరగలేదు. సరే, ఇందాక లింగం యాదవ్ గారు మీరు ఏదైతే చెప్పారో 200 పైచిలుక టీఎంసీలు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి అన్నారు. అది యాక్చువల్గా కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్నారు. కానీ కేఆర్ఎంబికి సంబంధించి అది ఇప్పుడు కేఆర్ఎంబి యాజమాన్యం అటు ఏపీకి వెళ్ళింది, జిఆర్ఎంబి వచ్చేసి తెలంగాణకు వచ్చింది కదా. సో మరి మీరు అన్నట్లు ఈ 500 పైచిలుక టీఎంసీలు మీరు మళ్ళీ తెలంగాణకి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎస్, నేను వస్తున్నా, అక్కడికి వస్తున్నాడు. ఇవాళ డెఫినెట్ గా దానికోసం ముఖ్యమంత్రి గారు, అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఛార్జ్ తీసుకున్న ఇమ్మీడియట్ నుంచే తెలంగాణకు జరిగినటువంటి మోసాలన్నింటిని కూడా ఎత్తు చూపుతున్నాం. మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి నీటి వాటా కోసం ఎంతవరకైనా కొట్లాడతామన్నాం. డెఫినెట్ కూడా దాని మీద కంప్లైంట్ ఇచ్చాం. ఇవాళ కమిటీ ఏర్పాటు అవుతుంది. అందుకే టెలిమెట్రీ, అందుకే అండి ఇవాళ టెలిమెట్రీ ఏర్పాటు ద్వారా ఏ ప్రాజెక్టు ద్వారా ఎన్ని నీళ్లు ఎవరికి వెళ్తున్నాయి అక్యురేట్ డేటా ఉంటది. ఇవాళ 10 ఏళ్ళుగా మరి టెలిమెట్రీ ఎందుకు ఏర్పాటు చేయలేదండి? నీకు తెలుస్తుంది కదా ఎవరు ఎంత నీటి వాటా వాడుకుంటారు అనేది. ఇవాళ మేము అవసరమైతే దానికయ్యే ఖర్చు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. మొదట్లో దానికి తెలియాలి ఎవరి వాటా ఎంత వస్తుంది, ఎవరు ఎంత నీటిని వినియోగించుకుంటారు. డెఫినెట్ కూడా తొందరలోనే అది కూడా వస్తుంది. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకి అది ఓకే, ఆ సిగ్నల్ కి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సూచించారో దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ అంతగా టెలిమెట్రీ యంత్రాలు లేక ముందు నుంచి కూడా డేటా ఉంది కదా, ఎవరికి ఎన్ని నీళ్లు పోతున్నాయి ఏంటి అనే వాటా అన్ని తెలుసు కదా. మరి దీని గురించి ప్రత్యేకించి అంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను అదే అంటున్నాండి. ఇవాళ దాది ఒకటే కాదు, మిగతా వాటికి ఇవాళ రాయలసీమ లిఫ్ట్లు ఎన్ని ఊడుతుండ్రు, సంగమేశ్వరం ఎన్ని నీళ్లు తీసుకోపోతున్నారు, పొత్తిరెడ్డిపాటి ద్వారా ఎన్ని నీళ్లు తీసుకోపోతున్నారు, ఇవాళ శ్రీశైలం రైట్ కెనాల్ ద్వారా ఎంత వాటా పోతుంది. ఇవాళ ఇవన్నీ కూడా చర్చించవలసిన అవసరం ఉంది కదా. ఇవాళ వీళ్ళు తెలంగాణకు చేసినట్టు నువ్వు అసలు ఎట్లా అగ్రి అవుతారండి? నేను వాళ్ళ ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి కనీసం సోయి ఉండదా? మరి ఎట్లా అగ్రి అవుతారండి? నువ్వు ఆనాడే విభేదించవలసి ఉండే, ఆనాడే కొట్లాడవలసి ఉండవలసి. మేము అగ్రి కాము, మాది 70% పైగా క్యాచ్మెంట్ ఏరియా ఉంది, మాకు న్యాయబద్ధమైనటువంటి వాటా రావాలి, మేము సైన్ పెట్టాం, మేము ఒప్పుకోమని ఆనాడు నువ్వు ప్రొటెస్ట్ చేయవలసి ఉండే. మరి 10 ఏళ్లుగా ఏనాడైనా మాట్లాడిరా? ఇవాళ మీరందరూ కూడా ఉన్నారు. ఏనాడైనా 10 ఏళ్లల్లా కేసీఆర్ కృష్ణా రివర్ లో మనకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినరా? ఇదే కేసీఆర్ రాయలసీమ పోయిండు, అక్కడ రతనాలసీమ చేస్తున్నాడు. మన నల్లగొండ ఏం పాపం చేసిందండి? 10 ఏళ్లుగా ఎస్ఎల్బిసి అండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నల్లగొండ జిల్లా బిడ్డగా 33 కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సొరంగం తవ్వితే తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ 1 కిలోమీటర్ సొరంగం తవ్వలేదండి 10 ఏళ్లుగా. మరి ఇది అన్యాయం కాదండి తెలంగాణకు? ఇది అన్యాయం కాదా అండి? అదే టాపిక్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేస్తాము. మళ్ళీ దాని గురించి మాట్లాడొచ్చు, టాపిక్ డీవియేట్ అవుతుంది. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అదే సబ్జెక్ట్ అదేనండి ఇవాళ. అందుకే మేము అన్ని కొట్లాడుతున్నాం. న్యాయబద్ధమైనటువంటి నీటి వాటా రావాలి, ఇవన్నిటిని కూడా శాశ్వత పరిష్కారం శాంతియుతంగా జరగాలంటున్నాం. ఇవాళ ఒక గొప్ప ముందడుగు పడింది. ఇవాళ తొందరలోనే సమస్య ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ బనకచెర్ల అంటారు. అసలు బనకచెర్ల ఎవరి ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందండి? 2016లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరండి? ఆనాడు చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రిగా వ్యాప్కో సంస్థకు ఇవాళ ఆనాడు దాన్ని సర్వే చేయడం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందండి? కేసీఆర్ ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కదా. నువ్వు గోదావరి బేసిన్ వాటరు కృష్ణా బేసిన్ దాటి పెన్నా రివర్ బేసిన్ కి ఎట్లా తీసుకుపోతారండి? అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వంచడం కదా. ఇక్కడ మనం న్యాయబద్ధమైనటువంటి వాటా అసలు లెక్కలేదే. ఓకే, దాని గురించి తీసుకుందాం క్లారిటీ. మళ్ళీ వస్తాను. మీరు మోసం చేసి ఇవాళ మీ అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? రవికుమార్ గారు సో ఇక్కడ ఈ కామెంట్స్ కి ఏం చెప్తారు? లేదండి నేను మళ్ళీ వస్తాను, లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను. ఎస్, రవికుమార్ గారు ఏం చెప్తారు? ఈ కమెంట్స్ కి ఏం చెప్తారు? ఇప్పటి వరకు తెలంగాణ హక్కుల్ని అటు ఏపీకి కేసీఆర్ దారదత్తం చేశారు, తప్పులన్నింటినీ మేము ఇప్పుడు సరిదిద్దుతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే అటు కేఆర్ఎంబి యాజమాన్యం అటు ఏపీకి వెళ్ళింది, జిఆర్ఎంబి యాజమాన్యం అటు హైదరాబాద్ కి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏదైతే టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఓకే చెప్పడం, అండ్ ఏదైతే శ్రీశైలం మరమ్మతులకు సంబంధించి కూడా ఓకే అటు ఏపీ కూడా అంగీకరించింది. ఇలాంటి కొన్ని అంశాలు అయితే మంచిగా జరిగింది కదా. మీరు 10 ఏళ్లుగా చేయలేనిది వీళ్ళు ఇప్పుడు ఈసారి చర్చల్లో కూర్చొని మాట్లాడారు. 10 ఏళ్లుగా మీరు చర్చలకు ఎప్పుడు రాలేరు, మాట్లాడలేరు. ఈసారి ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడారు. ఈ 10 ఏళ్లు మాట్లాడి మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మాట్లాడితే. ముందుగా సునీత గారు నాకు కొంచెం 2 నిమిషాలు ఎక్కువగా వివరంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మాట్లాడండి.
ఇప్పుడు కేఆర్ఎంబి ప్లస్ జిఆర్ఎంబి అనేది కొత్త విషయం కాదు. అది విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా పొందుపరిచింది ఒకటి. దానికి అనుగుణంగా జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్ లో ఉండాలని, దాన్ని మిగతాది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ లో అంటే విజయవాడలో ఉండాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలోనే కూర్చొని నిర్ణయం కూడా జరిగింది. అది తెలియకపోతే నేనేం చేయలేను. తెలియని విషయాలను కూడా తెలిసినట్టు కొత్తగా జరిగినట్టుగా చెప్తుంటే ఇక మౌనంగా ఉండలేము. అది నిర్ణయం జరిగింది. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇవ్వడం తోటి అకామిడేషన్ ఇవ్వాలి కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అకామిడేషన్ ఇవ్వకపోవడంతో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నది. ఇవాళ అదేదో గొప్ప విషయంగా లాగా చెప్తే వీళ్ళకి దండం చేతులు ఎత్తి మొక్కాలి. టెలిమెట్రిక్ కూడా ఆల్రెడీ శ్రీశైలంలో కొంత భాగం ఆల్రెడీ మొదలైంది. దానికి సంబంధించి కూడా అది కూడా ఎవరికి వ్యతిరేకం కాదు. టెలిమెట్రిక్ కూడా ఇంకా ఎక్కువగా విస్తృతంగా ప్రతి స్టేషన్ లో పెట్టాలన్నది నిర్ణయము. అది కొత్త నిర్ణయం కాదు. ఒకటి సంతోషము, అది కూడా స్వాగతించాల్సిందే. టెలిమెట్రిక్ తో సంబంధం లేకుండానే, టెలిమెట్రిక్ అవసరం లేకుండానే 65 టీఎంసీల నీళ్లు ఈ సీజన్ లో తీసుకపోయిందండి. టెలిమెట్రిక్ అక్యురేసీ ఉంటుండొచ్చు, అవి ఏవీ లేకుండా టెలిమెట్రిక్ లేని రోజుల్లో కూడా లెక్కలు రామారామిగా తెలిసినటువంటి అది సబ్జెక్టు అది పక్క పెట్టండి. ఇప్పుడు మిత్రులు ఒకటి మాట్లాడింది 299 టీఎంసీలు చాలా స్పష్టంగా నేను గతంలో చెప్పిన ఇదే ప్యానెల్లో ఇదే మిత్రులు లింగం యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. గతంలో కూడా చెప్పిన 299 టీఎంసీలు అన్నది కొత్తగా కేసీఆర్ గారు చేసిన నిర్ణయం కాదు. దయచేసి మీరు చెక్ చేసుకొని మళ్ళీ సర్టిఫికేట్ లో చెప్పండి. దీనికి 2013వ సంవత్సరంలో నిజాయితీ ఉంటే కోటేశ్వరరావు గారు కూడా ఈ మాట చెప్పాలి. అది చెక్ చేసి చెప్పాలి. 2013వ సంవత్సరంలో జరిగినటువంటి నిర్ణయంలో ఇచ్చినటువంటి జీవో అది. అదే విషయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అధికారికంగా రికార్డులోనే శ్రీకృష్ణ కమిషన్ కి ఇచ్చినటువంటి నివేదికలు కూడా స్పష్టంగా చెప్పింది. ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. తర్వాత ఇవాళ ఇప్పటికిప్పుడే వెంటనే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి టీఎంసీలు ఇచ్చింది ఆ రోజు తాత్కాలికంగా అపెక్స్ కౌన్సిల్ లో వెంటనే రాష్ట్రం ఏర్పడిన వెంటనే వెసులుబాటు కోసము ఉపయోగించుకునే. మీరు ఎందుకు మాట్లాడలేదన్న మరి నన్ను చెప్పనియండి. లింగం యాదవ్ గారు ఆయన చెప్పనివ్వండి ఒక నిమిషం. రవికుమార్ గారు మీరు చెప్పండి. సునీత గారు ఎందుకు అంటే దానికి సంబంధించి శాశ్వతంగా నీటి కేటాయింపులు చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ కాదు. నీటి కేటాయింపులు చేయాల్సింది కేఆర్ఎంబి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కేంద్రానికి వెంటనే ఆ 2015వ సంవత్సరం నుంచే ఎప్పుడైతే 299 తాత్కాలిక వెసులుబాటులు బాగా వినియోగం కోసం, అది కేటాయింపులు కాదు, తాత్కాలిక వినియోగం కోసం అప్పటికున్నటువంటి రైపేరియన్ రైట్స్ అన్ని కూడా టెక్నికాలిటీస్ మళ్ళీ ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి. అయితే శాశ్వత కేటాయింపులుగా సెక్షన్ 3 కింద నీటి కేటాయింపులు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ 10 సార్లు అపెక్స్ కౌన్సిల్ లో చెప్పిండు, లెటర్ రాసిండు. సుప్రీంకోర్టులో కూడా కేసు వేసిండు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే కూడా 2020 సంవత్సరంలో ఇదే జలవనరుల మంత్రి గారు మీరు ఆ కేసును విత్డ్రా చేసుకోండి, సెక్షన్ 3 కింద విచారించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తే ఇవాళ ఇప్పుడు సెక్షన్ 3 కింద విచారణ జరుగుతుంది. ఒక్కసారి అది అర్థం చేసుకోండి. ఎందుకు అంటే సెక్షన్ 3 కింద నీటి కేటాయింపులు అనేది ఒక పారామీటర్స్ ఉన్నాయి. అది మళ్ళీ దాని వివరంగా దానికి ఆ విధంగా జరిగినట్లయితే తెలంగాణకు 763 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఏది కృష్ణా నదిలో ఆ సెక్షన్ 3 కింద ఇవాళ వాదనలు జరుగుతున్నాయి. దానికోసం సుదీర్ఘ కాలంగా కానీ ఇందాక లింగం యాదవ్ గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు, అసలు తాత్కాలికంగా అయినా ఎందుకు ఒప్పుకున్నారు, నష్టం జరుగుతుంది. సునీత గారు మీరు వినండి, నేను చెప్పాను అదే మీరు కూడా అర్థం చేసుకోండి. నీకు అప్పటికే ఉన్నటువంటి రాష్ట్ర విభజన ఏర్పాటైన తర్వాత తాత్కాలిక వినియోగం కోసము తక్షణమే ఇదే ఇవాల్టి లాగానే ఆ రోజు కూడా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని నిన్న తాత్కాలికంగా నిర్ణయించుకున్నటువంటి విషయము. అది తాత్కాలిక అంతకు ముందు ప్రకారంగానే కంపల్సరీగా దాన్ని పాటించాల్సి వస్తుంది. దాని ప్రకారంగా వెసులుబాటుగా తాత్కాలిక వినియోగం కింద. ఎందుకు అంటే ఆ 299కి ప్రాతిపదిక కూడా ఏంటంటే ఆ ప్రాజెక్టు కింద ఆ నది మీద ఆ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి
అప్పటికే సాగు భూమి సాగులో ఉన్నటువంటి ఆయకట్టు కానీ రిజర్వాయర్లు కానీ కెనాల్స్ కానీ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా అది నిర్ణయించినటువంటిది. మరి ఇంతమంది గొప్పోళ్ళు మరి తెలంగాణకు 50 ఏళ్ళకి ఎందుకు పెండింగ్ లో పెట్టిందండి? కల్వకుర్తి ఎందుకులో పెండింగ్ లో ఉందండి? కోయిల్ సాగర్ ఎందుకు పెండింగ్ లో ఉందండి? భీమా నెట్టెంపాడు ఎందుకు పెండింగ్ లో ఉందండి? ఇవన్నీ ఎస్ఎల్బిసి ఎందుకండి ఎప్పుడండి శంకుస్థాపన చేసింది? 1980లో 1980లో సోదరులు ఎస్ఎల్బిసి గురించి చెప్పిండు. ఎందుకంటే పెట్టిందండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్. రవికుమార్ గారు మీరు ఇందాక అన్నదే మళ్ళీ మీరు చేస్తున్నారు. ఏదైతే మిమ్మల్ని కాదని ప్రజలు కాంగ్రెస్ ఎన్నుకున్నప్పుడు వాళ్ళు చేయాలి కదా, మళ్ళీ మా పైన బురద చల్లుతున్నారని మీరు. అంతకంటే ముందు మళ్ళీ మీరు కాంగ్రెస్ పైన బురద చల్లుతున్నారు. రవికుమార్ గారు చంపి దాంట్లో ఇప్పటి వరకు 2 నెలలుగా కట్టడి మట్టి తీయలే. అందరికీ తెలిసిందే రవికుమార్ గారు, దాని గురించి తెలిసిందే. టాపిక్ డివియేట్ అయిపోతుంది. ఎస్ఎల్బిసి అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని గురించి మేము చాలాసార్లు చర్చలు కూడా చెప్పాం. ఒక్క నిమిషం అండి లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం రవికుమార్ గారు క్లారిటీ తీసుకుందాం. లింగం యాదవ్ గారు మరి ఏం చెప్తారు? ఆ టైంలో తెలంగాణ రావడం గొప్ప కదా, అప్పుడు తాత్కాలికంగా ఏదో ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఇంపార్టెంట్, విభజన హామీల కోసం ఎదురు ఒప్పుకున్నామని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏం చెప్తారు లింగం యాదవ్ గారు? సునీత గారు, ఇవాళ మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ ఆవేశంగా ఏదో జరిగింది. ఇవాళ తెలంగాణ ఎందుకు ఏర్పాటైందండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది నిజం కదా. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉండి నువ్వు తెలంగాణకు చేసినటువంటి ఏమి చేసినావు అది చెప్పాలి కదా. ఇవాళ మీరు అంటూ కల్వకుర్తి ఎవడు పూర్తి చేసిండండి? ఎవడు పూర్తి చేసిండండి? ఊరికి ఎందుకు మాట్లాడతారు? ఇవాళ మహబూబ్నగర్ లో 16 లక్షల మంది వలస కార్మికులు 12 లక్షల ఎకరాల ఆయకట్టు 9.5 కాలంలో వచ్చింది. భీమా కింద, నెట్టెంపాడు కింద, కోయిల్ సాగర్ కింద, జూరాల కింద మీరు 50 కృష్ణానది మీద. ఒక నిమిషం, మీ ఇద్దరు వాదనలు విన్నాం. లింగం యాదవ్ గారు, రవికుమార్ గారు ఇద్దరు వాదనలు విన్నాం. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను. ఒక నిమిషం రవికుమార్ గారు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అండి. నేను ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఎవరు ఇంటరప్ట్ అవ్వలేదు. ప్లీజ్ ఒక నిమిషం. చూడండి ఓకే వాళ్ళు రాసిన మీటింగ్ మినిట్స్ కదా. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు ఓకే చాలు ఇంకా ఇద్దరు మీ ఇద్దరు వర్షన్స్ విన్నాం. ఒక్క నిమిషం చాలు ఓకే ఆగండి దయచేసి ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు, రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు దయచేసి మిగిలిన వాళ్ళకి కూడా మాట్లాడడానికి ఇస్తే బాగుంటుందండి. అది డిబేట్ మేనర్స్. దయచేసి అది ఒకసారి గుర్తించాలి ఇద్దరు కూడా. లింగం యాదవ్ గారు, రవికుమార్ గారు మిగిలిన వారు కూడా మాట్లాడడానికి టైం ఇవ్వాలి. ఒక నిమిషం. మీరిద్దరు ఈ రకంగా మాట్లాడడం వల్ల టైం వేస్ట్ తప్ప క్లారిటీ రావట్లేదు. అది మీకు తెలిసి ఇద్దరు మాటలకు మాటలు మాట్లాడుకోవడం వల్ల మాకు కూడా ఏం వినిపించట్లేదు. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి దయచేసి ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు నేను మీకు సమయం ఇవ్వాలంటే మీరు ఆగండి, లేదంటే నేను మిమ్మల్ని ఇక్కడికి ఆపేస్తాను. నేను మీకు ఒకసారి చెప్తున్నాను రవికుమార్ గారు, మీకు నెక్స్ట్ టైం కావాలంటే మీరు ఇప్పుడు ఆగండి. ఎస్ ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు బీజేపీ మాట్లాడుతుంది, ఇష్టలక్షలకు ఉన్నటువంటి వాళ్ళు అదే మాట్లాడతారు, కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఏజెండా లేదా అండి? క్లారిటీ తీసుకుందాం. మీ వర్షన్ మీరు చెప్పారు, వాళ్ళు మాట్లాడినా నుంచి మాకు క్లారిటీ ఇచ్చారు కదా. ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు మిగిలిన వారికి టైం ఇవ్వండి. ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు కొంచెం ఒకసారి చూసుకోండి. ఒక నిమిషం ఆగండి.
ఎస్ వెంకటరెడ్డి గారు, మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక నిమిషం అండి, లింగం యాదవ్ గారు లాస్ట్ ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు మీరు ఆగుతారు, మళ్ళీ ఇంకొకరిని తీసుకోకుండా మళ్ళీ ఇంటరప్ట్ అవుతారు. చూసాం, అర్థమైంది. అడుగుదాం ఆగండి ఒక నిమిషం అడుగుదాం. ఆగండి ఒక నిమిషం. రవికుమార్ గారు, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పటి వరకు కేఆర్ఎంబి అటు ఏపీకి వెళ్ళిపోయింది, జిఆర్ఎంబి అటు హైదరాబాద్ కి ఇచ్చారు. అండ్ ఇంకా వారం రోజుల్లో సమస్యలన్నిటికీ సంబంధించి కమిటీని నియమిస్తాం, అవి సమస్యలు పరిష్కరిస్తారు. రవికుమార్ గారు, నేను మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, ఒక నిమిషం. మిగిలిన ఇంకిద్దరున్నారు, వాళ్ళు మాట్లాడాలంటే మీరు ఆగండి దయచేసి ఒక నిమిషం. మీ వర్షన్ విన్నాం కదా, ప్రశాంతంగా మిగిలిన వారికి మాట్లాడివ్వండి. కరెక్ట్ కాదండి. మీకు టైం ఇచ్చాను, నేను చాలా ఇచ్చాను. దయచేసి నేను టైం, మీ వర్షన్ విన్నాకనే నేను లింగం యాదవ్ గారి దగ్గరికి వెళ్ళాను. కావాలంటే మీరు లైవ్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోండి. నేను టైం కరెక్ట్ గానే ఇచ్చాను. ఒక నిమిషం ఆగండి రవికుమార్ గారు. మీ ప్రతిసారి నేను ఇలా మీ పైన అరవదలుచుకోలేదు, అది మీకు ఉండాలి. ఇంతమంది ఉన్నారు గెస్ట్లు, వాళ్ళకి టైం ఇవ్వాలని మీకు ఉండాలండి రవికుమార్ గారు. అది కరెక్ట్ కాదు. మీరు ఇలా ఈ రకంగా మీరు లైవ్ లో వేరే వాళ్ళని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఇలా రకంగా మాట్లాడితే ఎవరు క్లారిటీ రాదు. ఒక నిమిషం, మీరు చెప్పింది మాకు అర్థమైంది. రవికుమార్ గారు దయచేసి ఆగండి. జరిగింది తెలంగాణను గొంతు కోసేందుకు గోదావరిని ఒకటండి, మీరు అంటున్నారు తెలంగాణ హక్కుల కోసము ఆ రోజు తెలంగాణ సాధించుకున్నాం, మీ చేతుల్లో 9 ఏళ్లు పెట్టారు. ఆ తర్వాత మిమ్మల్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు, మీరు కొంచెం సంయమనం పాటించాలి. ఈ రకంగా అరవడము, దాడులు ఈ రకంగా చేస్తే కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు మీ కంక్లూషన్ ఏంటి? ఏం చెప్తారు? ఇప్పుడు వారం రోజుల్లో సమస్యలు, 2 రాష్ట్రాలకు సంబంధించి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము, ఇంకో వారం రోజులు టైం అని చెప్పేసి అడిగారు. ఇన్ని రోజులు ఆల్రెడీ చాలా కమిటీలు ఉన్నాయి, కేఆర్ఎంబి, సిడబ్ల్యూసి అన్ని కమిటీలు కూడా ఉన్నాయి, జిఆర్ఎంబి కూడా ఉంది. ఇవన్నీ ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే కమిటీ వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవచ్చా? దాని మీద ఎంత మేర నమ్మకం పెట్టుకోవచ్చు? డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో డెఫినెట్ గా పరిష్కరించుకోవాలి, కూర్చొని పరిష్కరించుకోవాలి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, బొందు జరుపుకోవడం, లేకపోతే ముఖ్యమంత్రిని కూర్చోకుండా మాట్లాడుకోవడం, అక్కడ స్టేట్మెంట్లు ఇక్కడ స్టేట్మెంట్లు, ఇది కాదు కావాల్సింది. ఒక దగ్గర అయితే ఏదో ఒక దగ్గర జరగాలి. అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆర్గనైజ్ చేసింది. ఈ మీటింగ్ లో డెఫినెట్ గా ఒక కమిటీ వేశారు, సైంటిఫిక్ కమిటీ. ఏదైతే విషయాలు, ఒక 4 విషయాలు ఉన్నాయో ఆ విషయాల మీద డెఫినెట్ గా క్లారిటీ వస్తుంది. ఆ 30 రోజుల లోపల ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి అది చేశారు. నేనేమంటున్నంటే టెలిమెట్రీ యంత్రాలు కానీ, లేకపోతే బోర్డు, ఏది గోదావరి బోర్డు కానీ, కృష్ణా బోర్డు కానీ ఎక్కడ ఉందని చెప్పి, ఎక్కడ ఉండాలి అని చెప్పి ఒకళ్ళు నిర్ణయాలు వస్తే ఎందుకు అమలు చేయలేకపోయారు? 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎందుకు పట్టించుకోలేదు? టెలిమెట్రీ యంత్రాలు ఎందుకు పెట్టించలేదు? ఎందుకు మాట్లాడలేదు ఆ టైంలో? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే మీకెందుకు కోపము? మీకు ఆక్రోశం, ఆవేశం ఉంటే అధికారం వస్తుందా? మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తప్పితే మనకి నువ్వు ఏం నాకు అర్థం కాదు. మాట్లాడతావు. వెంకటరెడ్డి గారు పర్సనల్ వద్దు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. పాయింట్ టైం తక్కువ. ఒక నిమిషం రవికుమార్ గారు, ఒక నిమిషం ఆగండి, కొంచెం మ్యూట్ లో పెట్టండి. ఎస్ సార్ రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి. చెప్పండి వెంకటరెడ్డి గారు, చెప్పండి మీ పాయింట్ చెప్పండి. పర్సనల్ గా ఏమంటుందంటే అదే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది దేనికోసం? నీళ్ల కోసం. రెండు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం మొత్తం టోటల్ గా సర్వనాశనం పట్టించారు తెలంగాణ ప్రజలకి. తెలంగాణ రాష్ట్రం లేవని చెప్పి అనుకుంటే ఆ రాష్ట్రంలో దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు 299 టీఎంసీలు పర్మనెంట్ కేటాయింపులు, టెంపరీ కేటాయింపులు ఉంటాయని నాకు అర్థం కావట్లేదు. మన జలాలను మనం వాడుకోవాలి, మన జలాల మీద ప్రాజెక్టులు కట్టాలి. ఆ ప్రాజెక్టు పూర్తి అయితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది ఎప్పుడు అనుకున్నాం మనం. ఎందుకు చేయలేకపోయిన వీళ్ళు? అంటే ఇప్పుడు ఈ కమిటీ, ఇప్పుడు ఏదైతే కొత్తగా కమిటీ నియమిస్తున్నారో ఇది ఏ రకంగా సాల్వ్ చేస్తారు? అంటే ఇన్ని రోజులుగా ఉన్న కమిటీలు ఏదైతే ప్రాబ్లం సాల్వ్ కాలేదు, సొల్యూషన్ ఏది రాలేదు ఇప్పటి వరకు, ఈ కొత్తగా ఏర్పడే కమిటీ వల్ల సొల్యూషన్ ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా
ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. అందుకే కదా కూర్చోబెట్టి మాట్లాడిపించేది. చర్చల ద్వారానే పరిష్కారం జరుగుతుంది తప్పితే చర్చ లేకుండా, మీటింగ్ లేకుండా ఎక్కడ కూడా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు చూసినాం, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేదు. ఆ నీళ్లను వాడుకుంటేనే రేపొద్దున సమర్థవంతంగా ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టు కట్టే అవకాశం ఉంటాయి. ఈవెన్ నల్లగొండ జిల్లా ప్రాంతానికి కూడా ఇప్పటికి కూడా నీళ్లు లేవు, నీళ్లు రావట్లేదు. సో దాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత. ఇట్లే కాళేశ్వరం మీద 94,000 కోట్లు పెట్టే బదులు ఈ కృష్ణా నది మీద కానీ, గోదావరి నది మీద కానీ ఇంకొక 4 ప్రాజెక్టులు కట్టొచ్చు. ఇంకొక 4 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయొచ్చు. కానీ మరి కేసీఆర్ గవర్నమెంట్ లో పట్టించుకున్న పాపన పోలేదు. కాళేశ్వరం ముందర పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేసేది తప్పితే ఏం జరగలేదు. కాళేశ్వరం అంటే మళ్ళీ టాపిక్ ఎక్కడ గతంలో బండి సంజయ్ తో సహా చాలా మంది కూడా అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ అని. అది పిల్లర్ కుంగక ముందు అందరు బానే ఉంది అన్నారు, తర్వాత అందరు సమర్థించారు. ఆ తర్వాత ప్రాబ్లం రావడం వల్ల తప్పని చెప్పేసి అంటున్నారు. తర్వాత తెలుస్తుంది కదా, తర్వాత తెలుస్తుంది. బట్ అంతకంటే ముందు బీజేపీ నేతలు కూడా అటు కేంద్రం నుంచి కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి వచ్చాయి. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడదాం, అవన్నీ తెలిసిందే. మళ్ళీ రిపీట్ ఎందుకు అని చెప్పేసి నేను చెప్తున్నాను. కట్టుకున్న తర్వాతనే కదా రేపొద్దున పిల్లర్లు ఎట్లా ఉన్నాయి, దేనికి ఏం వాడిరు, ఏ సిమెంట్ వాడిరు, ఇవన్నీ తర్వాత తెలుస్తాయి కదా. ఇప్పుడు తెలుస్తా ఉంది. దాంట్లో డెఫినెట్ గా దాంట్లో పెద్ద స్కామ్ జరిగిందని, పొంగిపోతా ఉన్నాయని ఇప్పుడు తెలుస్తా ఉన్నాయి కదా. మరి తెలంగాణ ప్రజలకి ఎవరు క్షమాపణ చెప్పాలి? సరే అండి వెంకటరెడ్డి గారు. ఎస్ కోటేశ్వరరావు గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? సో హోల్ సినారియో చూసారు, ఏంటి మీ వర్షన్ ఏంటి ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ కామెంట్స్ చెప్పబోయే ముందు రవికుమార్ గారు నాకు కూడా దురుద్దేశాలు ఆపాదించారు. ఆయన మాటలు విత్డ్రా చేసుకోవాలి. లేకపోయేట్లయితే నేను చేసేటువంటి విమర్శలను కూడా ఆయన స్వీకరించాలి. 10 ఏళ్ల పాటు గోదావరి జలాల యొక్క వాటా గురించి కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఏం చేశారు అనేటువంటిది వాళ్ళు రాష్ట్రానికి సంజాయిషి చెప్పాలి. ఒకటి. రెండోది, 299 టీఎంసీలు కృష్ణా జలాలు అనేటువంటిది అది తాత్కాలిక ఒప్పందం అని నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రాబోయే రోజుల్లో కూడా చెప్తాను. ఎందుకు అంటే అప్పటికప్పుడు పరిష్కరించాలంటే కుదిరేది కాదు. ఉమ్మడి ఆస్తుల విభజన ఉంది, దానికి కూడా ఒక ప్రాతిపదికనే అంగీకరించారు. అది ఇంతవరకు అమలు జరగలేదు పూర్తిగా. అందుకని అది ఒక తాత్కాలికమైనటువంటి ఒప్పందమే తప్ప అప్పుడు మీరు ఎందుకు అంగీకరించారని చెప్పేసి లింగం యాదవ్ గారు అడుగుతున్నారు. సరే, ఆయన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా అటువంటి అడగవచ్చు. ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి. అప్పుడు అంగీకరించారు, అది కావాలంటే మీ దగ్గర ఆ రికార్డులన్నీ ఉన్నాయి. అది తాత్కాలికం తప్ప శాశ్వతంగా తెలంగాణ హక్కుల్ని వదులుకున్నటువంటి అవగాహన కాదు. అది మీకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి అనేటువంటి దానికి కాంగ్రెస్ వాళ్ళని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అందువలన ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ వాదనలు ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళకి తందానా అంటే వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు, తెలంగాణ అభివృద్ధిని కోరుకునేవాళ్ళు. ఏదన్నా ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం లేదా విమర్శ కనుక చేస్తే తెలంగాణ ద్రోహులు. ఇది ఇంకేమాత్రం నడవండి. ఈ నాటకాలు నడవు. తెచ్చిపెట్టుకున్నటువంటి ఉద్రేకాలు లేకపోతే నటించేటువంటి ఉద్రేకాలతోటి తెలంగాణ ప్రజానీకాన్ని ఎవ్వరు బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, కాంగ్రెస్ గాని ఎవరైనా గాని మోసం చేయలేరు. అందుకని ఈ కమిటీ ఏం చేస్తుంది చెప్పండి సార్. గారు, ఇది ఎజెండానా కాదా చెప్పండి. మీరు అడిగిందని చెప్పండి. మీరు కాదు అన్నారు, ఎజెండా లేదు అన్నారు, అందుకుని మాట్లాడాను. ఇది చెప్పండి. మినిట్స్ మీటింగ్ సంబంధించినటువంటిది ఎజెండా. ఎజెండా చెప్పండి. రవికుమార్ గారు చెప్పమంటున్నారు, ఒక నిమిషం ఆగండి అని చెప్పనివ్వండి. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. చెప్తున్నారు ఆగండి. మీరు తప్పనిసరిగా వింటాను మీరు చెప్పింది. చెప్పండి, చెప్తున్నారు ఆగండి. చెప్పండి కోటేశ్వరరావు గారు. చెప్తారని చెప్తున్నారు కదండి, మళ్ళీ అదే అడుగుతున్నారు. ఒక నిమిషం ఆగండి. అది ఫస్ట్ ఎజెండానే పోలవరము బనకచెర్ల లింకేజీ ఎజెండా నెంబర్ ప్రపోజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని ఉంది. క్లారిటీ తీసుకునివ్వండి. రవికుమార్ గారు చెప్పండి అంటున్నారు, చెప్పనివ్వట్లేదు. చెప్పండి మీరు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదించవచ్చు, వీళ్ళు ఏమన్నా అంగీకరించారా? అంగీకరించలేదు కదా. దాని మీద ఎలాంటి నిర్ణయం జరగలేదు.
అది నిర్ణయం దాని మీదనే ఈసారి కమిటీ వేసి ఫైనల్ కమెంట్స్ అండి కోటేశ్వరరావు గారు. రవికుమార్ గారు దయచేసి ఒక నిమిషం ఇలా ఇంటరప్ట్ అవ్వకండి. ఒక నిమిషం మ్యూట్ చేయండి, టైం తక్కువ ఉంది, మ్యూట్ చేయండి. పీసీఆర్ ఒక నిమిషం. రవికుమార్ గారు ఆగండి, మీరు ఆగండి. రవికుమార్ గారు పీసీఆర్ మ్యూట్ చేయండి. ఒక నిమిషం, ఫైనల్ టైం 1 minute ఉంది. ఎస్ కోటేశ్వరరావు గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. నేను చర్చ జరగలేదని చెప్పలేదు, చర్చ జరిగింది, ప్రస్తావన వచ్చింది, అటువైపు ఇటువైపు ప్రస్తావన వచ్చింది. వాళ్ళు దాన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నించారు, తిరస్కరించడానికి వీళ్ళు ప్రయత్నించారు. దాని మీద ఎలాంటి నిర్ణయం జరగలేదు. మొత్తంగా వివాదం మీద ఒక కమిటీ, ఈ కమిటీ ఏం చేస్తది అని కనుక చెప్పాల్సి వస్తే ఈ కమిటీ కూడా వెంటనే చేసేదేమీ లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కావేరీ జలాల వివాదం 100 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది, ఇంతవరకు దానికి పరిష్కారం రాలేదు. ఇది కూడా ఏదన్నా ఒక సిఫారసు చేస్తే ఒక రాష్ట్రం అభ్యంతరం పెడితే అది అంతవరకు ఉండిపోద్ది. అందువల్ల ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా సాగేటువంటి వివాదాలు తప్ప తక్షణమే మేమేదో ప్రయోజనం కలిగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పినా, లేదా మేము మళ్ళీ అధికారానికి వస్తే మొత్తం అన్ని మేము సరి చేస్తామని బీఆర్ఎస్ చెప్పినా గానీ జనాన్ని మభ్యపెట్టేటువంటి వ్యవహారం తప్ప తక్షణమే తేలేటువంటివి కాదు అని చెప్పదలుచుకున్నా. ఏమైనప్పటికీ ఒక అంగీకారానికంటే తేల్చుకోవాలి అనేటువంటి దాని మీద ఏకాభిప్రాయం వచ్చింది కనుక ఈ నిపుణులు ఏం చెప్తారు ఏమిటి అనేటువంటిది తర్వాత మనం మరోసారి చర్చించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తమే నిన్న ఏదైతే జరిగిన 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించారో ఆ విషయంలో ప్రధానంగా 4 అంశాలు అయితే ప్రస్తావనకు వచ్చాయి. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. టెలిమెట్రీ యంత్రాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు కేఆర్ఎంబీ యాజమాన్యం అటు ఏపీకి వెళ్తే, అటు జీఆర్ఎంబీ యాజమాన్యం వచ్చేసి అటు తెలంగాణకి రావడం జరిగింది. అదే విధంగా శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి కూడా అటు ఏపీ ఓకే చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మేము అడ్డు రామని చెప్పేసి అటు ఏపీ కూడా క్లారిటీ ఇచ్చింది. అండ్ తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించి అటు గోదావరి కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కమిటీ వారం రోజుల్లో ఏర్పాటు అవుతుంది, సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి అయితే అన్నారు. కానీ ఇన్ని రోజులు ఉన్న కమిటీ నుంచి 10 సంవత్సరాలుగా ఎలాంటి తీర్పులు రాలేవు, ఎలాంటి సమస్య పరిష్కారం రాలేదు. కానీ కొత్తగా వచ్చే కమిటీ ఏం చేస్తుందన్న ఒక అభిప్రాయం అటు రాజకీయ విశ్లేషకుల్లో ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.